రాత్రి 10 గంటలు. వర్షం వల్ల ఆర్డర్ లేట్ అవుతుందని యాప్లో చూపిస్తోంది. సరిగ్గా అప్పుడే గేటు దగ్గర బైక్ ఆగిన శబ్దం. కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి చూస్తే డెలివరీ బాయ్. రెయిన్కోట్ వేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ముఖం అస్సలు కనిపించడం లేదు. సారీ సార్, లేట్ అయింది అని పార్సల్ ఇచ్చి ఓటీపీ చెప్పండి సార్ అన్నాడు. నేను ఫోన్ తీసి ఓటీపీ చూస్తుంటే నా ఫోన్కి డెలివరీ బాయ్ నుండి కాలొచ్చింది. ముందే ఉన్నాడు కదా, కాలెందుకు అనుకుంటూ లిఫ్ట్ చేశాను. అవతలవాడు ఆయాసపడుతూ, సర్, వర్షం వల్ల బండి పంచరైంది, మీ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాను అన్నాడు. నాకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఫోన్లో ఉన్నవాడు రోడ్డు మీద ఉన్నాడు. మరి నా కళ్ల ముందు నిలబడి ఓటీపీ అడుగుతున్న వీడెవరు? నేను భయంతో డోర్ లాక్ చేయబోతుంటే ఆ డెలివరీ బాయ్ తన బూటును డోర్ మధ్యలో పెట్టి ఆపాడు. ఒక్కసారిగా నన్ను గట్టిగా పట్టుకుని బయటకు లాగేయడం మొదలుపెట్టాడు. నేను అరుస్తున్నాను, వదలమని కొడుతున్నాను. కాని వాడేవీ మాట్లాడకుండా నన్ను ఈడ్చుకుంటూ గేటు బయటకు తీసుకెళ్ళిపోయాడు. నేను కోపంతో ఎవర్రా నువ్వు అని వాడి హెల్మెట్ తీయబోయాను. వాడు తన హెల్మెట్ని తానే తీశాడు. నా గుండె ఆగిపోయినంత పనయింది. ఆ హెల్మెట్ వెనుక ఉన్నది నేనే, నా ముఖమే. వాడు నావైపు సీరియస్గా చూస్తూ, లోపలికి వెళ్లకు అని ఒక్క మాటన్నాడు. సరిగ్గా 5 సెకండ్లలో నా ఇంట్లో నుండి ఒక పెద్ద పేలుడు శబ్దం. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లంతా మంటలంటుకున్నాయి. నేను కళ్లముందే నా ఇల్లు తగలబడతం చూస్తూ ఉండిపోయాను. ఒక్క నిమిషం తర్వాత పక్కకు తిరిగి చూస్తే ఆ డెలివరీ బాయ్, అంటే భవిష్యత్ అర్జున్, అక్కడ లేడు. కేవలం ఆ ఖాళీ పిజ్జా బాక్స్ మాత్రమే ఉంది. నేను వణుకుతూ ఆ బాక్స్ తెరిచి చూశాను. దానిమీద నా చేతిరాతతో ఒకటే లైనుంది: నువ్వింకా సాధించాల్సింది చాలా ఉందర్జున్. ఆల్ ద బెస్ట్.